వినదగనెవ్వరు చెప్పిన వినినంతనే వేగిరము గాని ఎవరు చెప్పినా వినాలి. కానీ వాస్తవాలతో కంపేర్ చేసుకోవాలి, పోల్చుకు చూసుకోవాలి. ఎవడో చెప్తాడు బ్రిటిషోడు రాకముందు అసలు భారతీయుడికి ఏం తెలియదు అన్నటువంటి. బ్రిటిషోడి భవనం ఎట్లా ఉంది, మన గుడి ఎట్లా ఉంటుంది, ఒకసారి మంగళగిరి ఆలయం చూడండి, ఆ శిఖరం ఆ స్థాయిలో బ్రిటిషోడు ఎక్కడైనా కట్టగలిగాడా? మన తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బ్రిటిషోడు ఎక్కడైనా కట్టగలిగాడా? వాడు మన పాడేరు అరక్ ఏరియాలో రోడ్డు వేయడానికి అల్లూరి సీతారామరాజు ఆ రోజుల్లో ఉద్యమం చేసింది ఏంటి, అక్కడ వాళ్ళని కూలీలుగా చేసుకుని హింసించేశాడు. మరి ఇక్కడ తిరుమల కొండ మీద ఎంత చక్కటి నిర్మాణం జరిగింది. కాబట్టి బ్రిటిషోడి మాటకి, బ్రిటిషోడిని గురించో లేకపోతే ముస్లిం రాజులో లేదా నిజాం నవాబులో వచ్చి వాళ్ళేదో ఈ దేశాన్ని ఒరగబెట్టారు అని చెప్పేటటువంటి వాడు అపరమేధ. అదేదో టాయిలెట్స్ అనేది వాళ్లే లేకపోతే కనుక మన వాళ్ళు ఎక్కడికక్కడ కూర్చుంటారు. ఎస్, ఎక్కడికక్కడ కూర్చునేది ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకునే అవకాశం లేక ఒక ఎత్తు. రెండవది ఏంటంటే వాటికి సంబంధించిన ఖర్చుని దృష్టిలో పెట్టుకుని. బట్ ఆ రోజుల్లో కూడా ధనవంతుల ఇళ్లల్లో టాయిలెట్స్ ఉన్నాయి అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం చరిత్రకి సంబంధించినటువంటిదే ఇది కనబడేది. ఇందులో ఇది టాయిలెట్ అనమాట. ఆ రోజుల్లో ఇది ఇవాల్టిది కాదు, 1000 సంవత్సరాల క్రితానికి సంబంధించి. బ్రిటిషోడు ఇక్కడ 200 ఏళ్ళు, అంతకుముందు ముస్లిం రాజులు పరిపాలించి కొంతే కదా, 1000 ఏండ్ల క్రిందట నిర్మించినటువంటి ప్రాచీన మరుగుదొడ్డి వ్యవస్థ తాజాగా తమిళనాడులో దొరికింది. ప్రాచీన కాలంలో హిందువులు ఈ వస్తువులు ఉపయోగించారు అన్నటువంటి విషయం అందులో అక్కడ ఉన్నటువంటి శాసనాల ప్రకారం కనబడుతుంది.